ఓషో రజనీష్ చచ్చిపోయి 34 ఏళ్లు దాటింది. ఇప్పటికీ ఓషో రాసిన పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. ఆయన వీడియోలు, ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో సూపర్ పాపులర్ అయ్యాయి. ఇక ఆయన జీవితం గురించి రాసిన పుస్తకాలు, ఆయనతో ఆయన ఫాలోవర్లు గడిపిన జీవితం గురించి కూడా చాలా పుస్తకాల్లో అందుబాటులో ఉన్నాయి. అవన్నీ ఈ కపట సన్యాసి ముసుగును స్పష్టంగా చెప్పాయి. ఓషో అంటే తనను తాను సముద్రంలోకి కలుపుకున్నవాడని అర్థం. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు కానీ అతడి అసలు పేరు చంద్రమోహన్ జైన్. 1931 డిసెంబర్ 11న మధ్యప్రదేశ్లో ఆయన జన్మించాడు. సాంప్రదాయాలు, తాత్విక చింతనలు, మతం అనే వాటిని అస్సలు ప్రచారం చేయలేదు కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఓషో పైన ఆసక్తి కనపరిచేవారు. ది లూమినస్ రెబల్ లైఫ్ స్టోరీ ఆఫ్ మ్యావరిక్ మిస్టిక్ అనే పేరుతో ఓషో జీవిత కథను వసంత్ జోషి రాశారు. 1951లో బిఏ పాస్ అయిన తర్వాత ఫిలాసఫీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. చిన్నప్పటి నుంచి రజనీష్ అడిగే ప్రశ్నలకు అందరూ విసిగిపోయేవారు. ఇక 1957లో ఓ సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉద్యోగం ప్రారంభించాడు. తన మాట తీరుతో అందరినీ ఆకర్షించే రజనీష్ చాలా మందికి అభిమాన గురువయ్యాడు. తన పేరు ప్రసిద్ధి చెందింది. ఓ ఆధ్యాత్మిక గురువుగా భారతదేశమంతా పర్యటించడం మొదలుపెట్టాడు. రాజకీయాలు, మతం, సెక్స్ గురించి రజనీష్ చేసే ప్రసంగాలు అప్పటి నుండి వివాదాస్పదమయ్యేవి. ఈ వివాదాలే రజనీష్ కి అభిమానుల్ని పెంచింది. కొన్ని రోజుల తర్వాత రజనీష్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి ఆధ్యాత్మిక గురువుగా అవతారమెత్తాడు. 1969లో ముంబైలో తన ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఇక దీనికి ముందు నుండే రజనీష్ అభిమానురాలిగా మారిన యోగా లక్ష్మి అనే మహిళ అతడి ప్రధాన సహాయకురాలిగా మారి 1981 వరకు కొనసాగారు. ఈ సమయంలోనే రజనీష్ క్రిస్టియన్ ఓల్ఫ్ అనే ఓ ఇంగ్లీష్ మహిళను కూడా కలిశారు. రజనీష్ ఆమెకు మా యోగా వివేక్ అనే ఆధ్యాత్మిక నామాన్ని ఇచ్చారు. ఈమెను తన పూర్వజన్మ నుంచి వచ్చిన తొలి స్నేహితురాలిగా పరిగణించేవారు. అలా ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. తన ఆశ్రమంలో చేరిన వారందరికీ ఓషో ఓ కొత్త పేరును పెట్టేవాడు. తమకు నూతన జీవితం వచ్చింది కాబట్టి ఇకపై వారికి ఆ పేరే స్థిరమయ్యేది. అయితే రజనీష్ తన ఆశ్రమంలోని అందరి మహిళలను అమ్మ అని పిలిచేవాడు. స్త్రీ మాతృమూర్తికి ప్రతిరూపం గనుక అందరు మహిళల పేరు ముందు మా అని చేర్చేవారు. పురుషులను స్వామి అని అనేవాడు. రజనీష్ తొలి నుంచి శతాబ్దాల తరబడి పాతుకుపోయిన మతపరమైన ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఓ ఆధ్యాత్మిక గురువుగా వ్యవస్థీకృత మతం ప్రజలలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించడానికి బదులుగా విభజన సాధనంగా మారిందని ఓషో నమ్మేవాడు. మతం అనేది చెడుకు బాధితురాలుగా మారి తన ప్రాముఖ్యత కోల్పోయిందని, మతం, రాజకీయం అనేవి ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసు వంటివని, ఈ రెండింటి లక్ష్యం అంతిమంగా ప్రజలను నియంత్రించడమేనని ఓషో బోధించేవాడు. ఇక పాశ్చాత్య ఫిలాసఫీలోని సమన్వయాన్ని, సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీలని వివరించేవాడు. వాటిని ఆధారంగా చూపి బహిరంగంగా లైంగిక స్వేచ్ఛ గురించి బోధించేవాడు. ది రజనీష్ క్రానికల్ అనే పుస్తకం రాసిన విన్మెక్ కార్మాక్ ఓషో అభిప్రాయాలు చాలా వివాదాస్పదంగా ఉండేవని వెల్లడించారు. ఓషో ప్రసంగాలను నిషేధించాలని భారత పార్లమెంటులో అనేక సార్లు చర్చలు జరిగినట్లు కూడా పుస్తకంలో పేర్కొన్నారు. అయితే 1972 నుండి రజనీష్ బోధలకు విదేశీ పర్యాటకులు రావటం మొదలైంది. రజనీష్ ను ఎవరు కలవాలనే విషయంపై ఆయన కార్యదర్శి లక్ష్మి జాగ్రత్తగా ఉండేవారు. ముందుగా వారందరినీ డైనమిక్ మెడిటేషన్ లో పాల్గొనమని కోరేవారు. తర్వాత వారు ఓషోను కలిసేవారు. ముంబై నుండి పూణేకు మకాం మార్చిన ఓషో ఆశ్రమంలో అనేక థెరపీలు ఇవ్వటం మొదలైంది. దీంతో డబ్బు ప్రవాహంలో వచ్చిపడేది. ఈ థెరపీలన్నిటిలోనూ సెక్స్ థెరపీ చాలా ముఖ్యమైంది. ఇందులో ఎలాంటి సంశయాలు లేకుండా లైంగికతను ఆమోదించేవారు. లైంగిక విషయాలలో నైతికతను, కట్టుబాట్లను ఇక్కడ చోటు లేదు. అలాగే భారతీయులకు కూడా ఈ థెరపీలో చోటిచ్చేవారు కాదు.
రజనీష్ ఆశ్రమంలో పిల్లల్ని కనటం, గర్భిణీలుగా ఉండటం నిషేధం. పిల్లలు కలగకుండా ఆశ్రమంలోని వారికి గర్భ నిరోధక ఆపరేషన్లు చేసేవారు. ఆశ్రమంలో సన్యాసులను బహిరంగ లైంగిక జీవితం గడపడం మొదలుపెట్టినప్పటి నుంచి అంటువ్యాధులు ప్రబలడం ఎక్కువైంది. దీంతో ఓషో తరచూ లైంగిక పరిహారం గురించి మాట్లాడేవారు. కొంతమంది సన్యాసినులు ఒక నెలలో 90 లైంగిక సంబంధాలు పెట్టుకునేవారని మా ఆనందశీల తన పుస్తకంలో రాశారు. ఇక పుణేలో రోగాల బారిన పడిన ఓషో, అతని అనునాయులు అమెరికాలోని ఓరెగాన్లో 1000 మంది ప్రజలు కలిసి జీవించేలా ఓ ఆశ్రమాన్ని నిర్మించాలని ఆలోచించారు. 1981 మే 31న తన కొత్త ఆశ్రమంలో నివసించడానికి అమెరికా వెళ్లాడు. అక్కడ వలస నిబంధనలను అతిక్రమించారని ఓషోపై కేసు పెట్టారు. దానితో అమెరికా జైలులో 17 రోజులున్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక అమెరికాను వదిలిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. అయితే అనేక దేశాల్లో ఆశ్రయం పొందాలని చూసినా చాలా దేశాలు ఓషోను తిరస్కరించారు. దీంతో చివరకు భారతదేశానికి వచ్చి ఇక్కడే ప్రాణాలు వదిలాడు. అప్పట్నుంచి ఓషో ముసుగును తొలగించి అనేక పుస్తకాలు, చర్చలు వచ్చాయి. For more videos like this, subscribe Big TV channel.